ఖమ్మం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో చిరుతపులి ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లలో పులి ఎలుగుబంటి సంచారానికి సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. అటవీ అంచున ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో అడవిలోకి వెళ్లకూడదని, వన్యప్రాణుల ఆవాసాలకు ఇబ్బంది కలిగించవద్దని అటవీ శాఖ విజ్ఞప్తి చేస్తుంది. నివాస ప్రాంతాల సమీపంలో వన్యప్రాణుల సంచారం కనిపిస్తే వెంటనే సమీప అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఇదిలా ఉంటే అటవీ పర్యావరణ వ్యవస్థలో వన్యప్రాణుల ఆరోగ్యకరమైన జీవనానికి నిదర్శనంగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అడవుల్లో వేటను అరికట్టడానికి ముమ్మర తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వస్త్రాల కొనుగోలు విధానంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది వెలుగులోకి వచ్చిన పట్టు శాలువల కుంభకోణం నేపథ్యంలో ఇకపై కొనుగోలులో పూర్తి పారదర్శకత పాటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఆప్కో, కోఆప్టెక్ నుంచి వస్త్రాలను సేకరించాలని తీర్మానించింది. మొత్తం 43 కోట్ల రూపాయల విలువైన చీరలు, శాలువలు, ఇతర వస్త్ర సామాగ్రిని ఈ రెండు సంస్థల నుంచి 50:50 నిష్పత్తిలో కొనుగోలు చేయనుంది. సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ మల్టీ వెండర్ విధానాన్ని ఎంచుకున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి ఇటీవల ఆప్కో, కోఆప్టెక్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. టీటీడీ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలతో వస్త్రాలను సరఫరా చేసేందుకు ఈ రెండు సంస్థలు అంగీకారం తెలిపాయి. ఈ నిర్ణయంతో ఇకపై స్వామివారికి, అమ్మవార్లకు అవసరమైన వస్త్రాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని చేనేత సహకార సంఘాల నుంచి రానున్నాయి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ సిపిఐ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ద్విసభ్య కమిటీ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని సిపిఐ సింగనమల నియోజకవర్గ కార్యదర్శి నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యే ద్విసభ్య కమిటీ ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం ఒక్కటే అని చెప్తున్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడే పనులు జరగడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే గారు రాజీ అయినారని వార్తలు వస్తా ఉన్నాయి. మరి నిజంగా నేను చూస్తా ఉన్నా, మరి ఎక్కడ కూడా ఏదేదో ప్రజా సమస్యలు ఏదన్నా వస్తే దాన్ని పరిష్కరించే దాంట్లో పూర్తిగా విఫలం చెందుతా ఉన్నారు. ప్రజలన్నా, రైతులన్నా, మొత్తం కార్మికులన్నీ కూడా ఎవరిని కూడా పట్టించుకునే నాతుడు లేడు. దానికోసమే ఈ నియోజకవర్గంలో రేపు సోమవారం 9వ తారీఖున నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మనం ఒక ప్రజా సమస్యల పైన ఒక మన రౌండ్ టేబుల్ సమావేశం, అన్ని పార్టీలను, ప్రజా సంఘాలలో, కుల సంఘాలలో అందరినీ కూడా పిలుస్తూ ఒక ప్రజా వేదిక పైన ఆడ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చ చేయాలా. ఈ నియోజకవర్గంలో ప్రజలకు పని చేసే విధంగా, రైతులకు పని చేసే విధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా అధికారులని ఖచ్చితంగా మనము పని చేసే విధంగా వాళ్ళని మెడలు వంచాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పైన, మన పైన ఉంది. వాటిపైన రేపు సోమవారం నాడు పెద్ద ఎత్తున బుక్కరాంధ్రం మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ లోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంట్లో అందరూ కూడా అన్ని సంఘాలు, అన్ని ప్రజా కులాల సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా పాల్గొనాల్సిందిగా అందరికి కూడా తెలియజేస్తాం. నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చి దాంట్లో పాల్గొంటారు, మరి పిలుస్తాం. మరి ఇలాంటి పరిస్థితి ఈ రోజు వస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉపాధి హామీ పథకం ఏం జరుగుతా ఉంది, రోజు పేపర్లో, టీవీలో వస్తా ఉంది. మళ్ళీ ఏం జరుగుతుంది? ఇదే గార్లదిన మండలంలో ఏంది తెలుగుదేశం పార్టీ అయినా కన్నంపల్లి ప్రసాద్ రోజు పేపర్ అసలు సోషల్ మీడియాలో వస్తా ఉంది. మన ఎక్కడ చూసినా కూడా అంత దోపిడీ జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడ కానీ పనులు జరగలేదు. ఎక్కడ కూడా పనులు జరిగినా కూడా కూలీలతో డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. జేసీపీలు అట్లా ప్రొక్లైన్స్ పెట్టి పని చేస్తా ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా అవినీతి జరుగుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీర్లెసెంట్ ప్రజా అధికారులు, ప్రజా ప్రతినిధులు బాగుపడుతున్నారు తప్ప పేదవాడు కానీ, కూలోళ్ళు కానీ, రైతులు కానీ ఏమాత్రం కూడా బాగుపడింది పాపన పోలేదు. ఈరోజు